న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలో విహెచ్పి బజరంగ్ దళ్ సంయుక్తంగా నిర్వహించిన వీర హనుమాన్ విజయ్ యాత్ర ర్యాలీ శనివారం రాత్రి 10 గంటలకు విజయవంతంగా ముగిసిందని సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వామి శివానంద విచ్చేసి టవర్ వద్ద ప్రసంగించారు. స్థానిక ముడలేశ్వర స్వామి దేవాలయం నుండి టవర్ సర్కిల్, తహసీల్ చౌరస్తా నుండి జంబీ హనుమాన్ దేవాలయం వరకు శోభయాత్ర సాగి జమ్మిగద్దె వద్ద సమావేశం ఏర్పాటు చేసి భక్తులను ఉద్దేశించి స్వామి శివానంద ప్రసంగించారు. ఈనాటి కార్యక్రమంలో విహెచ్పి బజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముగిసింది. శివానందమూర్తి గారు మరియు గోయిన్ పద్మాకర్ గారు, నగర అధ్యక్షులు వరుణ్జీ మరియు ఉపాధ్యక్షులు డాక్టర్ గడ్డం వేణుగోపాల్ రెడ్డి గారు, కొండా లక్ష్మణ్ గారు, రాము చేసినటువంటి అందరి మరి మాతలు, స్వామీజీలు, ప్రముఖులు, పుర ప్రముఖులు, పెద్దలు అందరికీ నమస్సుమాంజలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. ఎక్కువ సమయం తీసుకోకుండా మొన్ననే మనము శ్రీరామనవమి జరుపుకున్నాము. కాబట్టి రామో విగ్రహాన్ ధర్మహాన్ అన్నారు. అంటే రాముని రాముడు ధర్మానికి ప్రతీక. రాముని ఆచరించినట్టయితే, రాముని మనం అనుసరించినట్టయితే ధర్మాన్ని మనం అనుసరించినట్టే అని చెప్పి మనకు శ్రీ వాల్మీకి తన రామాయణ గ్రంథం ద్వారా మనకందరికీ విశదీకరించినటువంటి సంగతి తెలుసు. అటువంటి రాముడికి మరి నమ్మిన బంటుగా ఉన్నటువంటి కార్యం ఏదైతే రామ కార్యం ఉందో, ఏదైతే స్వామి కార్యం ఉందో, ఏదైతే సమాజ కార్యం ఉందో అది మనందరికీ ఆదర్శం. అది కాబట్టి ఎందుకంటే స్వయం సేవకు అనగానే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో సదా సర్వదా స్వప్రేరణతో, విశుద్ధ శీలంతో, ఆత్మీయతతో, జాతి, ధర్మ, దేశం పట్ల మరి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి కార్యకర్తలు మనం రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో స్వయం సేవకు అంటాం. ఉన్నటువంటి బలము ఎంత అనేది తెలియకపోయింది. ఇంత పెద్ద సముద్రాన్ని మరి లంఘించి నేను లంకకు చేరుకోగలుగుతానా అంతులు వాళ్ళు వచ్చారు. నీ లోపల శక్తి ఉంది, నువ్వు సాధించగలుగుతావు, నువ్వు కారణ జన్ముడి అని చెప్పిన కొద్దీ ఆయన బెలూన్లాగా పొంగిపోయాడు. ఒక్క లంఘనతో ఆయన
అంటే సముద్రాన్ని లంఘించి సీతమ్మ జాడ తెలుసుకొని శ్రీరామచంద్రుడిని సంతోషపరిచి बजरंग पिक्चर का శోభాయాత్రకు విచ్చేసినటువంటి సనాతన హిందూ బంధువులతో పాటు ఇక్కడ చూస్తే గనక ఈ కాషాయం కంటే కూడా మా ఆత్మీయులు కాకి వస్త్రాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి పోలీస్ వ్యవస్థ సహకరిస్తూ ఉంది. ఒకసారి అందరూ కూడా అందరికీ మాటలు వస్తాయి కదా, మాటలు వచ్చిన వారే మాట్లాడండి, రాని వాళ్ళు ఇబ్బంది పడకండి. జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ చెప్తే బీర్పూర్ లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహుడికి వినిపించాలా. జై శ్రీరామ్. పక్కనే ఉంది మనకి ఎవరున్నారు తెలుసా? పక్కల ఎవరున్నారు? జగదీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ ఉన్నది మన జగిత్యాల గారు. ఇక్కడ ఉన్నది జగదాలయం. మన యొక్క జగిత్యాల పూర్వనామం ఏది? జగదాలయం. కాబట్టి ఆ యొక్క జగదీశ్వరుడికి వినిపించాలి. గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. పవన సుత హనుమానుకి, పవన సుత హనుమానుకి. మరి హనుమాన్ శోభాయాత్ర అంటేనే మన అందరికి గుర్తుకొచ్చేది రామనవమి. రామనామం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ హనుమంతుల వారు ఎదురు చూస్తూ ఉంటారంట. అలాగే ఈ యొక్క జగిత్యాల జగదాలయ పట్టణంలో మనము చూస్తే గనక గత 2-3 రోజుల క్రితం కూడా బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో బొందలు కట్టాలని చూపారు. ఏం కట్టాలని చూపారు? అక్కడ బొందలు కట్టాలని చూపారు. కానీ మేము చెబుతున్నాం ఈ రోజు ఈ యొక్క జగదీశ్వరుడు సాక్షిగా, అక్కడ ఉన్నటువంటి బీర్పూర్ లో ఉన్నది పడుకున్న శివము కాదు, నుంచున్న శివము కాదు. బీర్పూర్ లో ఉన్నది పడుకున్న బొంద కాదు, నించున్న బొంద కాదు. అక్కడ ఉన్నది సాక్షాత్తు ఉగ్ర నరసింహుడు. ఆ నరసింహుడు సాక్షిగా చెబుతున్నాము, ఎక్కడ పడితే అక్కడ బొందలు పెట్టాలని చూస్తే మిమ్మల్ని బొంద పెట్టడానికి ఈ జగదాలయంలో
గుర్తించుకోవాలని జగిత్యాల కాదు జగదాలయము. ఆ యొక్క జగదీశ్వరుని సాక్షిగా, ఆ యొక్క ధర్మస్థల సాక్షిగా చెబుతా ఉన్నాము. జగిత్యాల పట్టణములో ఎక్కడైనా కూడా బొందలు కట్టాలని చూస్తే ఈ రోజు చూస్తా ఉన్నాము, ఈ యొక్క హిందూ బంధువులందరి చేతుల్లో కూడా మొబైల్స్ కనిపిస్తా ఉన్నాయి. మాకు చేతగాక ఈ మొబైల్ పట్టుకోవట్లేదు. మేము గనక అనుకుంటే ఈ మొబైల్ని విడిచిపెట్టి ఆయుధాలు పట్టుకుంటే గనక మీకు తినడానికి తిండి కూడా ఉందని చెప్తా ఉన్నాము. అలాగే మేము చెప్తా ఉన్నాము, ఇది భారతదేశము. ఇది ఏ దేశము? భారతదేశంలో ఉండాలంటే ఏం చేయాలి? వందే మాతరం పాడాల్సిందే. ఈ భారతదేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. మీకు నచ్చకపోతే నచ్చిన దేశానికి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాము. మరొక్క విషయాన్ని చెప్తా ఉన్నాము, సనాతన హిందూ బంధువులారా, రామనవమి చేస్తున్నామా మనము? హనుమాన్ జయంతి కూడా చేస్తున్నాము మనము. ఒక రాముణ్ణి పూజించాలన్నా, ఒక హనుమంతుణ్ణి పూజించాలన్నా కూడా మనం ఎంతో భక్తితో పూజిస్తున్నాము. మనం గుడికి వెళ్తున్నాము. గుళ్ళో స్వామికి నైవేద్యం పెట్టాలంటే మనం ఎంతో శుచి శుభ్రతతో మనం నియమాలు పాటిస్తున్నాము. అవునా? స్నానం చేయకుండా గుడికి పోతారా మీరు ఎవరైనా? స్నానం చేయకుండా నైవేద్యాలు పట్టిస్తారా? మనం రాముణ్ణి పూజించడం ఎంత ముఖ్యమో, గుడికి వెళ్ళడం ఎంత ముఖ్యమో, కొనే వస్తువులు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. గుర్తుంచుకోవాలి అందరూ కూడా. మనం పూజలు చేస్తున్నాము, వ్రతాలు చేస్తున్నాము, కానీ కొనే వస్తువు పవిత్రంగా ఉందా లేదా, ఆ వస్తువును అమ్మేవాడు పవిత్రంగా ఉందా లేదా అనేది మనకు ముఖ్యము. వాడికి కూడా మొత్తం కల్తీ అయిపోతుంది. మనం కొనేటటువంటి వస్తువు ఏదైనా కూడా రాముడికి పెట్టే చిన్న పుష్పమైనా ఫలమైనా కూడా అమ్మేవాడు రాముణ్ణి విశ్వసిస్తున్నాడా లేదా, రాముణ్ణి పూజిస్తున్నాడా లేదా అనేటటువంటి విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి. ఈ రోజు మేము అధికారులను ఒకటే అడుగుతా ఉన్నాము, ఇది భారతదేశము, భరతుడు ఏలిన దేశము, రాముడు నడిచిన రాజ్యము. అటువంటిది రాముడు నడిచిన రాజ్యం లోపల రామనవమి వేడుకలు చేయాలంటే మేము పర్మిషన్లు తీసుకోవాలా? మనం పర్మిషన్లు తీసుకోవాలా? పర్మిషన్లు ఇవ్వాలన్నా, పర్మిషన్ తీసుకోవాలన్నా దొడ్డిదారిలో వచ్చినటువంటి వాళ్ళకి మీరు పర్మిషన్లు